ఎన్టీఆర్కు చరిష్మా లేదా? అందుకే ఆయన 89 ఎన్నికల్లో ఓడిపోయారా? లక్ష్మీ పార్వతి పుణ్యం వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారా? బాబు రక్తంలో వెన్నుపోటు అన్నదే లేదా? ఎన్టీఆర్ అల్లుడికి శాపనార్థాలు పెట్టేవారా? ఈ ప్రశ్నలన్నింటికీ నాటి అసెంబ్లీలో చంద్రబాబు ఏం సమాధానం చెప్పారు? తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరు స్మరించకుండా ఉండరు. ఆయన పేరు చెప్పుకోకుండా ప్రచారం చేయరు. ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ మహానాడు నిర్వహిస్తుంటుంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతి మహానాడులోనూ తీర్మానం చేయిస్తారు. కానీ కేంద్రానికి మాత్రం ఆ విషయంపై లేఖ రాయరు. ఈసారి కూడా తిరుపతి మహానాడులో ఎన్టీఆర్ను మరోసారి స్మరిస్తున్నారు. ఇవన్నీ ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు చేస్తున్న రాజకీయ ప్రక్రియలు మాత్రమే. 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పడిచి అధికారం దక్కించుకున్న బాబు ఆ తర్వాత కాలంలో అసెంబ్లీలో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారో విన్నవారికి బాబు నైజమేంటో బాగా తెలుసు. లక్ష్మీ పార్వతి పుణ్యమాని సీఎం అయ్యానని అసెంబ్లీ వేదికగా అంగీకరించారు. ఎన్టీఆర్ బొమ్మతో తామంతా ఎన్నికల్లో గెలవలేదని, వెన్నుపోటు పొడిచే తత్వం తన రక్తంలో లేదని ఆయన అన్నారు. తనను వెన్నుపోటుదారుడని ప్రతిరోజు ఎన్టీఆర్ మాట్లాడుతారని బాబు బాధపడిపోయారు. దీనిపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ ఏ డిసిషన్ తీసుకుంటారో అని ప్రతిరోజు టెన్షన్ గా ఉండేదని, ఆయన ఏ డిసిషన్ తీసుకుంటారో తమకు తెలిసేది కాదని బాబు అన్నారు. 35 మంది మంత్రులను ఒక్కసారిగా రిమూవ్ చేయడం సహా ఎప్పుడు ఏ డిసిషన్స్ తీసుకున్నా తామంతా సహకరించి ఎప్పటికప్పుడు ఆ తప్పులను దిద్దుకుంటూ ముందుకు తీసుకుపోయామని బాబు చెప్పుకొచ్చారు. 5 సంవత్సరాలు సుమారు 74 మంది ఎమ్మెల్యేలు శ్రమపడి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చామన్నారు. ఒక వ్యక్తి బొమ్మ పెట్టుకుని గెలిచామనే మాట వాస్తవం కాదన్నారు. టీడీపీ గెలుపులో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉందని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కార్యకర్తల కాంట్రిబ్యూషన్ ఉందన్నారు. రామారావు కాంట్రిబ్యూషన్ ఉందని తాను ఒప్పుకుంటున్నా అని బాబు చెప్పారు. ఎన్టీఆర్ కు చరిష్మా ఉంటే 1989లో ఎందుకు ఓడిపోయారని బాబు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ తో టీడీపీ గెలిచిందే తప్ప ఏ ఒక్కరితోనో చరిష్మాతోనో కాదని నాడు బాబు తేల్చి చెప్పేశారు. లక్ష్మీ పార్వతి పుణ్యానే తాను సీఎం అయ్యానని, ఆ విషయం కాంగ్రెస్ వాళ్లు తెలుసుకున్నారు కానీ ఎన్టీఆర్ తెలుసుకోలేదని బాబు నాటి అసెంబ్లీలో స్వయంగా చెప్పుకున్నారు. వెన్నుపోటు పడిచే తత్వం తన రక్తంలో లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ రోజు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని, పార్టీని నిలబెట్టుకున్నామని బాబు వివరణించుకున్నారు. ప్రజాస్వామ్యం అని ఎన్టీఆర్ మాట్లాడితే తనకేమీ అర్థం కావడం లేదని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ప్రజాస్వామ్యానికి డెఫినేషన్ ఏమిటని ప్రశ్నించారు. రామారావు పార్టీ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రాసుకున్నారో తనకు తెలియదన్నారు. శాశ్వతంగా పార్టీ అధ్యక్షుడిగా ఆయన రాసుకున్నారని, మన కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తే ఆయనే శాశ్వతంగా ముఖ్యమంత్రి అని రాసుకునేవారేమో తనకు తెలియదంటూ బాబు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఎన్ని శాపనార్థాలు పెట్టినా తాను ఎప్పుడూ తొందరపడలేదన్నారు. ఎన్టీఆర్ ను గద్దెదించే రోజున అసెంబ్లీలో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంపై ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో అక్కడ చెబుతారని కూడా బాబు జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఆనాడు అసెంబ్లీ వేదికగా అన్న మాటలు ఎన్టీఆర్ కు మద్దతిచ్చిన శాసనసభ్యులు శాసనసభకు రాకుండా అడ్డుకున్నారు కూడా. వారిపై చర్యలు తీసుకోవాలని సభ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. ఆ తర్వాత మాత్రం ప్రతి మహానాడులో, ఎన్నికల సభల్లో ఎన్టీఆర్ నామజపంతో ఓట్లు దండుకోవడం మాత్రం బాబుకే చెల్లిందని ఆయనను దగ్గరగా చూసిన సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు.